భారతీయగా ఎంతవరకు సెలెక్ట్ అయ్యారు మీరు? నేను ఫైనల్స్ దాకా ఐ వాజ్ సో మా సెగ్మెంట్లో ఫైనల్స్ కూడా గెలిచాను, మినీ ఫైనల్స్. ఆ తర్వాత నెక్స్ట్ కల్మినేట్ చేసిన దాంట్లో అక్కడ ఐ వాజ్ ద రన్నర్ అప్ ఆన్ ద మెగా ఈవెంట్. సో సింగింగ్ అంటే ఆల్మోస్ట్ సీరియస్ ప్యాషన్ ఇది అంటే ఇట్ వాజ్ అ హాబీ అనొచ్చు అంతే. అంటే చిన్నప్పుడు మమ్మీ అంటుంది అనమాట, పాటలు ఎక్కువ పాడేదాన్ని మాటల కన్నా. అంటే ఇదేంటి ఏమంటారు, వసపోసారంటారా, చిన్నప్పుడు ఎక్కువ మాట్లాడేవాళ్ళని అట్లాగా అనేవారంట. సో ఐ రిమెంబర్ హర్ టెలింగ్ మీ 10వ నెల సంవత్సరం వచ్చే లోపే పాటలు పాడేసేదాన్ని, నమ్మబుద్ధి అయ్యేది కాదు. బట్ నా కూతురు పుట్టాక అది సేమ్ ఇంకా కాంప్లికేటెడ్ పాటలు పాడుతుంది. నా లైక్ 1 year ఏజ్ వచ్చే లోపే సాంస్క్రిట్ శ్లోకాలు పాడేది. సో నాకు ఓకే మేబీ నేను ఏదో పిచ్చి పాటలు పాడుతూ ఉండుంటాలే అయితే యూనో అని నమ్మకం కలిగింది అనమాట. ఓకే మేబీ షీఈ్ నాట్ లయింగ్, షీ టోల్డ్ మీ ద ట్రూత్. అండ్ చదువు కూడా ఎప్పుడు అంటుంది, నీకు ట్యూన్లో పెట్టేస్తే అన్నీ ఫస్ట్లో వచ్చేవి ఆ టైప్లో. అవి ఎట్లాగో పాటలు అవి వచ్చేసేవి, బట్ లెసన్స్ అంటే ఇప్పుడు ఒక ఎస్సే రాయాలో లేకపోతే లెసన్ ఇది క్వశ్చన్ ఆన్సర్స్ కూడా నీకు ఒక పాట రూపంలో పెట్టేస్తే అన్నీ ఫస్ట్ వస్తాయి. బికాస్ నాకు లిరిక్స్ ఇప్పటికి కూడా చాలా వరకు, అంటే ఇప్పుడు మీరు సడన్గా టెస్ట్ అని చెప్పి అడగొద్దు కానీ ఎప్పుడెప్పుడో పాడిన పాటలు కూడా లిరిక్స్ గుర్తుంటాయి. ఎన్ని పాటలు పాడారు స్మిత మీరు సినిమాల్లో? క్లోజ్ టు 100 songs. 100 పాటలు పాడారా? మరి మాకెందుకు అదే ఎక్కువగా గుర్తొస్తుంటుంది? ఏది అనుకోకుండా దానికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది కాబట్టి గుర్తొస్తుంది. ఒకసారి పాడుకుందాం అది. షూర్. కూర్చున్న నక్షత్రాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం, పాట పాడుతాం. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నీ పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనై కోటి గుండెల కోటల్, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. మీ కోడి కూసింది అదే నేను చూసాను, రోజు ఇక్కడికే వస్తుంటుందండి మిమ్మల్ని. సూపర్ కదా. అది ఫిల్మ్ఫేర్ వచ్చింది. ఓకే వి హర్డ్ యూ. ఓకే అమ్మా గుర్తుంది, విన్నా వి హర్డ్ యూ. యా సో డెఫినెట్గా బికాస్ ఆఫ్ ద అవార్డ్ దట్ సాంగ్ గాట్ మీ, అది గుర్తుండిపోయింది అందరికీ. కాకపోతే చాలా సాంగ్స్ పాడా, అవుట్ ఆఫ్ విచ్ యాక్చువల్లీ కీరవాణి గారి మంచి సాంగ్స్ ఉన్నాయి అన్నమాట, విచ్ ఐ ఆల్వేస్ రిమెంబర్. రియలీ ఎంజాయ్డ్ సింగింగ్. యాక్చువల్లీ చక్రి శశిప్రీతం గారికి పాడా ఫస్ట్లో, శ్రీకి. Then I sang one song for Devi. Then I sang pretty much andarki I sang. Yeah, I did.